రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి వదులుకొని ఆయన వెంట నడిచాను. 4 సంవత్సరాలు మంత్రి ఉంది నాకు. అయినా కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి మానవత్వం అనేది ఉంది కాబట్టి నేను ఆ రోజు ఆయనకి తలిచాను. కానీ ఏం జరిగింది, నాకు మంత్రి వదిలిపెడితే మంత్రి ఇచ్చి మంత్రి తీసేశాడు. అవన్నీ నేను కూడా బాధపడ్డా. నేను మంత్రి అనేది ఐ డోంట్ కేర్. ఆ రోజు 4 సంవత్సరాలకే వదిలిపెట్టాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, పోసాని మురళి గారు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి గారు పోయి వాళ్ళని పరామర్శిస్తాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, రఘురామకృష్ణరాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లోపల పెట్టించి కుదగొట్టించి కాలు చేతులు ఎర్రగొట్టించి లోపల పెట్టించావే. 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని భార్య గురించి మాట్లాడితే వాళ్ళకి బాధ కలగదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజే నేను ఖండించాను. నేను అసెంబ్లీలో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడావు. పోసాని మురళీకృష్ణ గారు ఆయన కళ్ళైన చేస్తుంటే లక్షలాది మంది జన సైనికులు నీకు తుప్పు తుప్పుగా రాలగొట్టేవాళ్ళు. ఆయన మౌనం వహించారు. నేనైతే చెప్తా ఉన్నా, కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని 9 నెలలు ఇంకా 9 నెలల తర్వాత అరెస్ట్ చేశారు. నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మరుసటి రోజే లాఠీతో రాలగొట్టించి లోపల వేయించేవాడని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో కౌన్సిలర్ అన్నాడు, ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని మా నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తు పెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రైట్. లక్ష్మణరావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం జగన్మోహన్ రెడ్డి గారికి భిక్ష పెట్టింది. అది బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అనేది. అదే ఆయనకి పవర్స్ ఉండే అంటే కనుక 2వ రోజే కుమ్మేసేవాడట. ఏది పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళని. ఇదండి మీకు ఇక్కడి నుంచి వెళ్ళి అంటే ఒక సామెత ఉంది, కొత్త వైష్ణవుడు ఒళ్ళంతా నామాలు పెట్టుకున్నట్ట. అట్లా కొత్తగా పార్టీలో చేరాడు కదా ఆయన, జనసేన వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడాడని చెప్పేసి మీ వాళ్ళు కింద రాస్తున్నారు, కామెంట్లు రాస్తున్నారు. నిజమేనా అది? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి డబుల్ వీక్షలకి యాజమాన్యకి హృదయపూర్వక నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసు ఆకులో పోక సక్క లాంటి వాడు. ఇంకా మాట్లాడాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పాముకి పాలు పోషిస్తే ఆ పాము తన పిల్లల్ని తన గుడ్లు ఎలాగైతే తినేస్తుందో, ఎవరైతే పాలు వేసి పెంచారో ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క సంరక్షకుడు ఉన్నాడో ఆ వ్యక్తి కుటుంబాన్ని, ఆ వ్యక్తిని కాటేసే రీతిలో ఈ రోజున నువ్వు భూ కబ్జాలు చేసి నువ్వు చేయనంటే అరాచకాలు లేవు కదా ఒంగోలులో. మా సోదరులు అక్కడ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఆయన ఉన్నారు, ఆయనకు తెలుసు. సైద గారు మొత్తం జీవిత చరిత్ర అంతా కాంగ్రెస్ పార్టీ సైద గారికి తెలుసు. ఆయన కూడా ఆ నియోజకవర్గమే అక్కడ సైద గారిది. మేము ఏమంటామంటే, నువ్వు చేసిన ఆగడాలు ఏంటి? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన ఇల్లీగల్ కాంటాక్ట్